జస్ట్ జాయింట్ ముక్కలా లాగుదాం అనుకున్నది, ఇది ఏమైంది తెలుసా? చూడండి, దుమ్మే సెపరేట్గా వస్తుంది. వా, ఎన్ని సంవత్సరాలు అయిందని పెట్టి? 15 సంవత్సరాలు. గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లైవ్. ఈరోజు మేము ఇంటికి వెళ్తున్నాం, రిలేటివ్స్ లో మ్యారేజ్ ఉంది. అయితే నేను వలీగడ స్టార్ట్ అవుతున్నాం. లింగంపల్లి నుంచి ట్రైన్ అనమాట మనకి. అయితే ఇక్కడ సికింద్రాబాద్ లో మా ఫ్రెండ్ ఉంటాడు, ఆడి దగ్గరికి వచ్చాను నేను. వలి అక్కడ లింగంపల్లిలో ఎక్కిసాడు, ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. అయితే మా ఊడికి అదేలా ఇవ్వమ్మా, ఇదేదో లిండోర్ అంట, లిండోర్ చాక్లెట్ అంట, గిఫ్ట్ వచ్చింది. మరి ఎవరిచ్చారో ఏంటో, మరి ఏంటో. అమ్మాయి చూస్తేనే లవ్ షేప్ లో ఉంది. నా బతికి ఒక్కరిదే ఇలా ఉంది, అందరి జీవితాలు బాగానే ఉన్నాయి. అది ఓపెన్ చేయి, ఏంటో చూద్దాం. ఇది ఓపెన్ చేస్తే లోపల ఇది చూడండి, ఇది ఐరన్, ఇది లోపల చాక్లెట్ ఉంది. దీని అమ్మ ఓపెన్ అవ్వట్లేదు. మా ఓపెన్ చేయవా? ఓపెన్ చేయమ్మా, నీ స్వహస్తాలతో ఓపెన్ చేయండి సార్. ఓడి అమ్మ, లోపల ఇలా 3 చాక్లెట్లు ఉన్నాయి. ఇది ఇలా ఈ బాక్స్ దగ్గర 300 రూపాయలు ఉంది. టేస్ట్ చూద్దాం. తింటాను, పర్లేదు కదా? పర్లేదు కదా, ఏం ఫీల్ అవ్వలేదు ఎవరుని. ఫీల్ అయినా పర్లేదు మా. బా బలే ఉందిరా. ట్రైన్లో వాటర్ బాటిల్ ఎందుకో ఏదోలా అనిపిస్తాయి, ఎంత క్వాలిటీ అనిపోయాం మరి. డూప్లికేట్ ఏంటో, అందుకే బయట తీసుకున్నా. బటర్ మిల్క్. వలీగడికి ఫ్రైడ్ రైస్ పెట్టుకెళ్తున్నాం, ఆల్రెడీ తినేసా. ఎప్పుడు వచ్చా స్టేషన్కి? B1 మంది ట్రైన్ కోసం వెయిటింగ్. ఎక్కేసాం ట్రైన్. ఇదేమో ఫ్రైడ్ రైస్ తింటున్నాడు, ప్లేట్ తేవడం మర్చిపోయాను. బాగుందా? వైట్గా చేయించాను వలి, మసాలాలో వేయకుండా, ఎర్రగా కాకుండా ఇలా వైట్గా చేయించా. ఎవడో తిన్నాడు నాకు తెలిసి. ఎందుకు తినరా? తింటారు. ఏం సినిమా చూస్తున్నావు? ఈ పని బాగుంది. నేనేమో ఇప్పుడు ఎడిటింగ్ చేయాలి. మార్నింగ్ ఇంటికి వచ్చేసరికి 3:30 అయ్యింది. 1:30 లేటు ట్రైన్. వచ్చేసి స్లీప్ వేసి ఇప్పుడే లేసా. టైం వచ్చేసరికి మధ్యాహ్నం 12:30 అయింది. ఇప్పుడు టిఫిన్ అడిగితే మా అమ్మ తిట్టకుండా తిడుతుంది, అందుకని టిఫిన్గా డైరెక్ట్ లంచ్లోకి వెళ్ళిపోతున్నా. చూడండి, ఈరోజు మా ఇంట్లో వైట్ రైస్, పప్పుచార్, కొత్తిమీర పచ్చడి. నాన్ వెజ్ రొయ్యల ఏపుడు కాదు, ఇగురు కాదు, మధ్యలో ఉంటుంది ఇది. అక్కడ నాన్ వెజ్, ఇక్కడ నాన్ వెజ్. రేపటి నుంచి నాన్ వెజ్ వండద్దని చెప్పాలి మా అమ్మ. నిజంగా చెప్తా వండద్దని. కొత్తిమీర పచ్చడితో తింటాను ఫస్ట్. కొత్తిమీర పచ్చడి భలే టేస్ట్ ఉంటుంది కదా, ఇంట్లో చేసుకునేది. నెక్స్ట్ పప్పుచారు వేసుకుని అందులోకి రొయ్యలు వేసి, రొయ్యలు సెపరేట్ అది కలుపుకోకూడదు, పప్పుచారులోనే అలా కలిపి అందులో రొయ్య పెట్టి. చాలా వేడిగా ఉంది. ఇలా తింటే ఉంటుందిరా అమృతం, అంతే అమృతం. ఈరోజు ఆర్డర్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇందులో సగాని పైన రిపీటెడ్ ఆర్డర్లు కదా, అన్ని రిపీటెడ్ ఆర్డర్లు. ఎందుకంటే మనం షార్ట్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ అది వచ్చిన ఆర్డర్స్ అన్ని సగం పైన రిపీటెడ్ ఆర్డర్స్, వన్ డే ఆర్డర్లు. ఇవన్నీ కూడా నిన్న వచ్చిన ఆర్డర్లు. ఇవన్నీ పంపించాలి ఫ్రెష్గా, మళ్ళీ పచ్చళ్ళు పట్టాలి. అందుకనే కొంతమందికి ఏమైనా ఆర్డర్ లేట్ అవుతే కంగారు పడకుండా వచ్చేస్తాయి. ఎందుకంటే ఇలా ఆర్డర్లు ఉండడంతో మన స్టాక్ ఉంటుంది కదా మన దగ్గర, ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని పెట్టాలన్నమాట. దానికోసమే కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడే కార్డ్బోర్డులు డబ్బాలు ఉంటాయి కదా, మనం ప్యాక్ చేసి పంపిస్తాం, ఆ డబ్బాలు వచ్చినాయి. ఇవన్నీ అయ్యాయి అనమాట. ఈ డబ్బాలన్నీ ప్యాక్ చేయాలి. మ్యాక్సిమం అన్ని ప్యాక్ చేస్తాం. పాప మా వాడు రాస్తున్నాడు వాటికి సంబంధించినవన్నీ. మొత్తం ఆర్డర్లన్నీ ఆటో ఎక్కిచ్చేసాం, వెళ్ళిపోతాయి. ఇప్పుడు భీమవరం నుంచి ఎవరికి వాళ్ళకి ఒక 2 daysలో వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా ఒక 130 ఆర్డర్లా, 130 ఆర్డర్లు. పొద్దున్న ఎన్నింటికి మొదలెట్టారా? 8ంటికి మొదలెట్టారు. 6:30 అవుతుంది. పోన్లే, సక్సెస్. భీమవరం వెళ్తున్నాం. ఎందుకంటే నేను విజయవాడలో డిగ్రీ చదివినప్పుడు మా మేడం ఒక ఆవిడ ఉండేది. ఆవిడ నా వీడియోలు చూసి పచ్చళ్ళు స్టార్ట్ చేశానని తెలిసి పచ్చళ్ళు తీసుకురమ్మన్నారు. ఆవిడ భీమవరం వచ్చారంట, పచ్చళ్ళు తీసుకెళ్తున్నా. మొన్న అంటున్నారు నాతో ఫోన్లో, ఏమన్నారంటే చదువు లేకుండా బతికేచ్చు అని చెప్పేసి బాగా నిరూపించేవారు అంట. తెక్కొట్టేవారు నన్ను, చదవట్లేదని చెప్పేసి, అల్లరి చేస్తానని చెప్పేసి తీసుకొచ్చి రావడం అరే వైద్యగా లేవు, ఫస్ట్ బెంచ్కి వచ్చి కూర్చో అనేవాళ్ళు. ఫస్ట్ బెంచ్లో ఉన్న సడగొట్టేవాళ్ళు మన అందరినీ. అది చదువు లేకపోయినా బతకాల్సిన స్కిల్స్ ఇంపార్టెంట్. ఆ స్కిల్స్ ఉన్నాయంటే ఎలాగైనా బతికేచ్చు. పచ్చళ్ళు ఇచ్చేసాం, మేడమో హ్యాపీ, మనమో హ్యాపీ. నేను ఇప్పుడు ఒక చోటుకు వచ్చాను. ఇక్కడ నేను ఎప్పుడు రావాలి, 2018లో ఒకసారి తిన్నాం అనమాట. తర్వాత 2018లో బిర్యానీ తిన్నాం. ఇది ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ. ఎక్కడ ఉంటుంది అంటే ఒక సందులో ఉంటుంది అనమాట. ఇది మసీద్ ఉంటుంది ఇక్కడ, చిన్న మసీదు బ్యాక్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో ఉంటుంది, తెలీదు, గూగుల్లో కొడితే వస్తుంది. దీని పేరు కాసిఫ్ దమ్ బిర్యానీ అనమాట. ఇంతకుముందు మనం ఒక షార్ట్ కూడా చేసాం, అది కూడా 2 సంవత్సరాలు అయింది పెట్టి. తర్వాత 2 సార్లు తిన్నాను కానీ ఎప్పుడు వీడియో చేయలేదు, అందుకే ఇప్పుడు వీడియో చేద్దామని వచ్చాం. కారుల్లో వస్తాము అని అయితే దొబ్బదు బండి మీద. అది కూడా బండికి కూడా చిన్న పార్కింగ్ ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఎలా వండుతున్నారు ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు. మొత్తం కిచెన్ ఓపెన్ కిచెన్ అనమాట. పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఫుడ్ ఎలా వండుతారు ఏంటని డౌట్ ఉంటుంది, ఇక్కడ ఆ డౌట్ కూడా ఉండదు. చూసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కిచెన్ కూడా. లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. టింగ్ కూడా పెద్ద ఎక్కువేమి ఉండదు, నార్మల్గా ఉంటుంది అనమాట. ఒక టేబుల్ 2 టేబుల్ అంతే. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ పార్సిల్ వెళ్ళిపోతాయి. రేట్లు చూసుకుంటే చికెన్ బిర్యానీ ఫుల్ 290 రూపాయలు, హాఫ్ 180, ఫ్రై పీస్ 290, అది ఫ్రై సేమ్. గ్రేవీ రోస్ట్ బిర్యానీ ఉంటుందంట. మటన్ బిర్యానీ ఓన్లీ సండే అండ్ వెన్స్డే, ఆ 2 రోజులు ఉంటుంది. రేపు ఉంటుంది అనమాట, ఈరోజు శనివారం కదా. రొయ్యల బిర్యానీ కూడా ఉంటుంది. మనం ఇది ట్రై చేద్దాం. చికెన్ బిర్యానీ మిక్స్ చెప్దాం, ఫ్రై దమ్ము 2 వచ్చేలా. బిర్యానీ రైసు, ఇదేదో ఫ్రై గ్రేవీ, ఆనియన్స్, నిమ్మకాయ, ఒక దమ్ పీసు, 1 2 3 ఫ్రై పీసులు అనమాట. మిక్స్ చెప్పాను కాబట్టి నేను. గోంగూర వేయండి, కొంచెం వేయండి. గోంగూర చాలా బాగుంటుంది ఇక్కడ. గోంగూరలో కూడా కొవ్వు వేసి చేస్తారనమాట మటన్ది. చూడండి భలే ఉంటుంది. ఇంకా యాజ్ యూజువల్ కట్ట, పెరుగు చట్నీ. ముందు నార్మల్గా బిర్యానీ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. విపరీతమైన ఘాటు ఉండదు, నోరు మండిపోయినట్టు ఉండదు. ఫ్లేవర్లు, ఆ మసాలా ఫ్లేవరు, ఆ బిర్యానీ ఫ్లేవరు, మెయిన్ ఆ ఫ్లేవర్ కోసమే. 2018లో మనం భీమవరం షిఫ్ట్ అయ్యాం. అప్పుడు తెచ్చుకున్నాం ఫస్ట్ టైం 2018. అందులోకేమో ఈ బోన్లెస్ పీసులు అనమాట. బోన్లెస్ పీసులు కూడా అన్ని చోట్ల ఉన్నట్టు ఉండవు. ఈ ఫ్రై అన్ని చోట్ల మనకి నల్లగా పెద్ద పెద్ద మసాలాలు వేసేసి దిట్టంగా ఉంటాయి. లైట్ కోటింగ్తో ఉంటుంది ఇది. వా, మెత్తగా ఉంది, కమ్మగా ఉంది. ఆ ఆయిల్లో డీప్ రోస్ట్ అయితే ఆ కమ్మదనం వస్తుంది చూసారా, అది తోపు. మరి పెద్ద హడవిడి ఏమో చందు లోపల ఉంటుంది, ఇందులో చూపించినట్టు. లోపలనే ఉండదు. 8 వస్తే అయిపోయింది. 9:30 10 వచ్చామంటే అయిపోద్ది. నెక్స్ట్ దమ్ పీస్ కూడా టేస్ట్ చూద్దాం. అర్జెంట్గా జాయిన్ లోపల చూడండి. కరిగిపోతుంది, అదిరిపోయింది. ఏదో పైన ఇదిగా ఉండి లోపల చప్పగా ఉండవు, అలా కాదు, మొత్తం అంతా తెలుస్తుంది. నెక్స్ట్ గోంగూర కూడా టేస్ట్ చూద్దాం. గోంగూర నేను ఇక్కడ గోంగూర పెద్ద ఫ్యాన్ నేను. గోంగూరలో చికెన్ వేసారు, నాకేమో ఇది వేసారు ఫ్యాట్, మటన్ ఫ్యాట్. సూపర్. నెక్స్ట్ ఈ కట్ట టేస్ట్ కూడా చూద్దాం. రెడ్ కలర్లో ఉందండి కట్ట. నేను ఒకటి తినేలోపు ఒకటి కూడా తినే. అన్నం ఏంట్రా, మీ అన్నం మెతుకు నెత్తి మీద వెళ్ళిపోయింది. అసలు దేనికి పేరు పెట్టడానికి లేదు, అన్నీ అదిరిపోయినాయి. ఇప్పుడే మా స్వరూప్ గారు కూడా వచ్చాడు. తినచ్చు కదా. సాటర్డే ఎవరైనా రోజుల మధ్యలో వారాలు చేస్తారు, అయితే శనివారం సోమవారం వారాల మధ్యలో రోజులు చేస్తారు. ఏదో 2 రోజులు నాన్ వెజ్ ఏంటంటే మిగిలింది. 2 రోజులు కూడా మానేచ్చు కదరా. 2-3 కోళ్ళు బతుకుతాయి నీ పేరు చెప్పుకుని. అప్పుడు వారం 2 రోజులు అయినా పర్లా, 4 నెలలు 5 నెలలు మానేసినవి కూడా ఉన్నాయి. గ్రేట్ రా, నిజంగా మామూలు కాదు. మానేస్తాడు, ఎందుకు ఆగాడు. జస్ట్ జాయింట్ ముక్కలు లాగుదాం అనుకున్నది. ఇది ఏమైంది తెలుసా, చూడండి దుమ్మే సపరేట్గా వస్తుంది, మొత్తం కండ బయటకు వస్తుంది, అంత బాగా కుక్ అయింది. ఇది వీడియో చూడండి. లోపల ఇక్కడ కొన్ని చోట్ల మనకి బిర్యానీ తిన్నప్పుడు ఇక్కడ తెల్లగా ఆగిపోతూ ఉంటాయి, కొంచెం చప్పగా. చూసారు, అసలు ఏమీ లేదు, మొత్తం మీట్ అంతా వస్తుంది దాంట్లో నుంచి. ఈ రెస్టారెంట్కి ఓనరు, చెఫ్, మేనేజ్మెంట్ అన్నీ ఈయన అనమాట. ఏం పేరేంటి మీ పేరు? గణేష్. మీ ఇక్కడేం పేరేమో కాసిఫ్ అని ఉంది, మీరేమో బొట్టు పెట్టుకున్నారు. అది ఫస్ట్ పార్ట్నర్షిప్ ఉండదండి, ఓకే, ఇంకా అదే కంటిన్యూ చేస్తారు. వండేది మీరేనండి? ఎన్ని సంవత్సరాలు అయిందని పెట్టి? 15 సంవత్సరాలు. నేను 2018లో తిన్నాను. ఇది 2018. మా ఇంటి ఇక్కడికి వచ్చామండి భీమవరం. ఇల్లు సర్దుకునే టైంలో మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు తీసుకొచ్చారు ఇక్కడ బిర్యానీ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా సేమ్ టేస్ట్. ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? ఒక్కడే చేస్తాను కాబట్టి నేనే చేయడం అలవాటు ఉంది. అలా చేయడం వల్ల కిచెన్ కూడా ఎంత నీట్గా ఉందో. మామూలుగా మనం ఫాస్ట్ ఫుడ్స్లో ఎక్కడ తిన్నా సరే కిందంతా గలీజ్గా అలా ఉంటుంది, అసలు అంత నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఏ రోజు క్లీన్ చేయకపోతే నాకే చేయబోతుంది అన్నాడు. నీట్గా ఉండదు. రెస్టారెంట్ ఎప్పుడు పెడుతున్నారు మరి? మంచి చెప్పలు అందరూ దొరకాలండి. 15 సంవత్సరాల నుంచి ఇదే షాప్, ఇదే రోడ్లో. అంటే
మౌత్ టు మౌత్ పబ్లిసిటీ జరిగి రావాలి తప్ప ఒక పెద్ద బ్యానర్ కానీ జనాలతో బయట ప్రమోషన్లు ఈ మధ్యన అన్ని చూసుకుంటే మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోషన్లు చేస్తారు. అది కూడా ఎప్పుడు చేయించుకోలేదు కదా మీరు, ఇప్పుడు చేయించుకోవాలి. సూపర్ అండి. నేను ఎప్పుడో 2 సంవత్సరాల కింద చేశాను సడన్ గా వచ్చి, ఎందుకంటే నాకు అప్పుడే టేస్ట్ తెలిసండి ఇది. ఎనీవే ఆల్ ద బెస్ట్ అండి. అవసరం లేదండి, టేస్ట్ బాగుంటే ప్రమోషన్ అవసరం లేదు, మాలాంటి వాళ్ళు మేమే ఎత్తుక్కుంటూ వచ్చి చేసేస్తాం. ఓకే, ఇంటికి వస్తామయ్యా, అది మ్యాటర్. టేస్ట్ బాగుంటే ఎంత సందులో ఉన్నా ఎంత లోపలికున్నా పక్కా వెళ్ళి తింటారు. కాబట్టి ఎవరైనా బిజినెస్ పెట్టే ఉద్దేశంలో ఉంటే టేస్ట్ నమ్ముకోండి, అంతేగాని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు పెట్టేసి పెద్ద పెద్దవి పెట్టకుండా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరి ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దు. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.